ఈరోజు న్యూస్ పేపర్ అప్డేట్స్ ఫస్ట్ వన్ వచ్చేసి పదవీ విరమణ వయస్సు పెంపుపై ప్రభుత్వ పరిశీలనలో 3 ప్రతిపాదనలు. ఆ 3 ప్రతిపాదనలు ఏంటి, మొదటి ప్రతిపాదన, రెండవ ప్రతిపాదన, మూడవ ప్రతిపాదన ఏంటి అనేది దీంట్లో చూద్దాము. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకూడదు, ఉద్యోగులకు మేలు జరగాలి అని ప్రభుత్వం యోచన. అయితే ఈ న్యూస్ పేపర్లో మరి ఏమి ఇచ్చిండ్రు అంటే, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచితే నిరుద్యోగులకు, రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం అనేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లుగా తెలిసింది. అందులో భాగంగా పలువురు ఆర్థిక నిపుణులు, ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం పదవీ విరమణ వయస్సు ఎంత అన్న దానిపై క్లారిటీ రాకున్నా దానిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలిసింది. ఇలా పలు రకాలుగా ప్రతిపాదనలను ప్రభుత్వానికి కొందరు రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఇచ్చినట్టుగా సమాచారం. మొదటి ప్రతిపాదనలో ఏముంది అంటే, మొదటి ప్రతిపాదనలో భాగంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం నచ్చిన ఉద్యోగులకు యథావిధిగా విధులు నిర్ణయించుకుంటే ప్రభుత్వం పెంచే రిటైర్మెంట్ వయసు వరకు విధులు నిర్వహించుకునేలా వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రెండో ప్రతిపాదనలో ఏముంది అంటే, రెండో ప్రతిపాదనలో భాగంగా ఒకవేళ పదవీ విరమణ వయస్సును పెంచితే ఆ నిర్ణయం నచ్చని వారికి ఇబ్బందులు కలగకుండా రిటైర్మెంట్ తీసుకునేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అయితే ఒక ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50 లక్షలు రావాల్సి ఉంటే అతనికి బెనిఫిట్స్ కింద SBI బాండ్స్ రూపంలో సంవత్సరానికి 10 లక్షలు, 5 సంవత్సరాలకు గాను 5 బాండ్లను ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఈ బాండ్లు ప్రస్తుతం తమకు వద్దని ఒకవేళ ప్రభుత్వానికి సమర్పిస్తే 4% వడ్డీని అదనంగా ఆ రిటైర్ అయిన ఉద్యోగికి చెల్లించేలా కూడా ప్రభుత్వం మరో ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా సమాచారం. ఒకవేళ ప్రభుత్వానికి ఆ రిటైర్ అయిన ఉద్యోగి బాండ్ ఇవ్వొద్దని అనుకుంటే SBI వద్ద ఆ బాండ్ను తనఖా పెట్టి 50 లక్షల రుణం 8% వడ్డీతో ఇప్పించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ఇంకా చూస్తే మూడో ప్రతిపాదన ఏంటి, మూడో ప్రతిపాదన కింద ప్రభుత్వం వారికి అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలిసింది. మరి అదేంటి అంటే, అయితే వారికి ఎలాంటి పదోన్నతులు, బెనిఫిట్లు ఇవ్వకుండా ప్రభుత్వం పెంచిన పదవీ విరమణ వయసు వరకు వారు విధులను నిర్వహించేలా ఈ ప్రతిపాదన ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. మరి వాళ్ళు విధులు నిర్వహిస్తుంటే మరి వాళ్ళకి బెనిఫిట్స్ ఎట్లా అంటే, ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఉదాహరణ, రిటైర్ అయ్యే ఉద్యోగికి ఆ సమయంలో 2 లక్షల జీతం వస్తుంటే ఆ ఉద్యోగికి రిటైర్ అయితే సుమారు 90,000 పెన్షన్ వస్తుంది. అయితే ఆ ఉద్యోగి రిటైర్మెంట్ కాకుండా విధులు నిర్వహిస్తే పెన్షన్ 90,000తో పాటు మరో 1,00,000ను జీతంగా చెల్లించేలా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను రూపొందించే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. అయితే వారికి ఎలాంటి పదోన్నతులు, బెనిఫిట్లు లేకుండా ఈ మూడో ప్రతిపాదనను పకడ్బందీగా రూపొందించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. నెక్స్ట్ చూస్తే, గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు. ఈసారి జరగబోయే గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా పలు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. 73 ఏళ్ల మాజీ ఆర్మీ జనరల్ సుబియాంతో 2024 అక్టోబర్లో ఇండోనేషియా అధ్యక్షుడిగా
బాధ్యతలు స్వీకరించారు. ఈ పర్యటనలో ఆయన ఇరు దేశాల సంబంధాలపై ప్రధాని మోదీతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే 2004లో గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహా సంబరం. నేటి నుంచి మహాకుంభమేళా. భారీగా వస్తున్న భక్తజనం. ఈ కుంభమేళా గురించి ఇప్పుడు జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటిపైన ప్రతి ఒక్క పాయింట్ పైన క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ ఈ మధ్య జరిగిన క్వశ్చన్ పేపర్ చూస్తే ఈ మహాకుంభమేళా గురించి కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తే దీని గురించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు సర్వం సిద్ధమైంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నేటి నుంచి ప్రారంభమవుతోంది. గంగా, యమున, సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో సోమవారం పుష్య పూర్ణిమ పుణ్యస్నానాలతో మొదలయ్యే ఈ సంబరం 45 రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పుణ్యస్నానాలతో ముగుస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఈ పాయింట్ చూస్తే కేంద్ర పన్నుల్లో 2025 జనవరికి సంబంధించి తెలంగాణకు 3637 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 7002 కోట్లు పంపిణీ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ తెలంగాణలో చేనేత జౌళి కార్మికులకు 168 కోట్లతో చేనేత అభయహస్తం పథకం అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 జనవరి 10న ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా నేతన్న పొదుపు నిధికి 115 కోట్లు, నేతన్న భద్రతకు 9 కోట్లు, నేతన్న భరోసాకు 44 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 6.6% వృద్ధిని నమోదు చేయవచ్చని ఐక్యరాజ్య సమితి ద UN వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్ 2025 నివేదికలో అంచనా వేసింది. రోజు న్యూస్ పేపర్ అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.